హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ బుజ్జి. ఈరోజు నేను ఉల్లిపాయ శనగపిండితోటి బోండా చేశానండి. దీంట్లో ఒక రకమైన ఆకు వేశాను. దాన్ని కర్ణాటకలో అయితే సబ్సిగే సొప్పు అంటారండి. తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. మీకు గనక ఇదిగోండి ఇదే అది. ఈ ఆకు పేరేంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఈ బోండాకైతే ఉల్లిపాయలు ఎక్కువగా కోసుకుంటానండి. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కోసుకుని మనకి దానికి సరిపడగా కారం మనం ఎంత తినగలుగుతామో అన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా కట్ చేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసేసుకుని కారం వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలతో పాటు కారం కూడా వేసుకుంటేనే టేస్ట్ కుదురుతుంది. ఈ కారం వేసుకున్న తర్వాత సోడా పొడి అండి. సోడా పొడి కొంచెం వేసుకుంటే బోండా ఉబ్బాలి కదా. సో సోడా పొడి కూడా వేసేసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఆ ఉల్లిపాయలో నీటి శాతం ఉంటుంది చూసారా, అది బయటకు వచ్చేయాలన్నమాట. మనకి పిండి వేసిన తర్వాత మరీ నీళ్ళు ఎక్కువ పోయాల్సిన అవసరం పట్టదు. సో ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఆ సబ్సిగే సొప్పు అయితే నేను వేసేసాను. ప్లీజ్ దీని పేరు తెలుగులో కమెంట్ పెట్టండి నాకు. ఈ ఆకుకూర కూడా వేసేసిన తర్వాత దీంట్లోకి శనగపిండి మనం చూసుకొని కలుపుకోవాలండి. దానికి ఇంతే పడుతుందని ఏం లేదు. ఆ ఉల్లిపాయ నీరు వదులుంటుంది కదా, దాని క్వాంటిటీని బట్టి మనం పిండి కలుపుకోవాలి. నాకైతే ఇంత పిండి అయితే సరిపోతుంది అనిపించింది. ఇక ఇదంతా నీట్గా కలిపేసుకుని ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు సరి చూసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుని, నీళ్ళు ఎంత కావాలో అంత మరీ జోరైపోతే బోండా సరిగా రాదు. ఇక ఈ పిండి కలుపుతూనే నేనైతే స్టవ్ మీద నూనె పెట్టి కాగబెట్టేశానండి. నూనె కాగడానికి ఉంచేసాను. నూనె అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అలాగా మనం తెలుగులో పునుగులు వేసుకుంటాం కదా, ఆ సైజుకి వేసేసుకోవాలండి. వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. అంటే కలర్ మనకి కంటికి ఇంపుగా తెలిసిపోతుంది. అంత కంటికి కలర్ బాగా కనపడే వరకు వేయించుకోవాలి. మరీ ఫుల్గా మంట పెట్టేస్తే పైన మాడిపోయి లోపల పిండి అలాగే ఉండిపోతుంది. దానివల్ల మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోవాలి. ఇంకొకటి, నా దగ్గర బియ్యం పిండి లేదండి, అందుకే నేను వేయలేదు. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే మాత్రం కొద్దిగంత వేసుకోండి, ఒక 2-3 స్పూన్లు. కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా క్రిస్పీగానే ఉంటుందండి, కాకపోతే చల్లారేటప్పటికి మెత్తబడిపోతాయి అన్నమాట. అదే బియ్యం పిండి వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ పోకుండా అలాగే ఉంటుంది. ఇక ఇవి తీసేసుకున్న తర్వాత నేను మిగిలిన పిండి కూడా మొత్తం అంతా బోండాలు వేసేసుకున్నానండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా. ఒక్కసారి ఈ బోండాలు మీరు అదే ఆకుకూర వేసి, ఏదైనా మనం ఆకుకూర వేసుకోవచ్చు, ఈ ఆకుతోటి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా అంటే మీకు చాలా బాగా నచ్చుతుందండి. మీలో ఎంతమంది ఇలా పొద్దున్నే హడావిడిగా పనులు చేసేసుకుని బయట పనులకు వెళ్ళిపోవాలని ఎంతమంది ఇంత హడావిడిగా పనులు చేసుకుంటారో కుదిరితే ఒక కమెంట్ చేయండి. నేనైతే వీడియోలు తీయడానికైతే చాలా శ్రమ పడుతున్నానండి. ఎందుకంటే నాకు టైలరింగ్లో వచ్చే ఆదాయం సరిపోవట్లేదు. ఇక దీంట్లో కూడా ఎంతో కొంత ఆదాయం కావాలని అయితే నేను ఇలా వీడియోస్ అవి చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ లైక్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే నేను చాలా ముందుకు వెళ్ళగలుగుతాను.